ఇది ఓటింగ్ అనాలిసిస్. ఈ వారంలో ఇంకా ఇదే చివరి ఓటింగ్ అనాలిసిస్. ఎందుకంత స్పెసిఫిక్గా చెప్పి ఆబ్వియస్లీ ఫ్రైడే అంటే చివరిదే కదా. సరే, అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే తనుజ గారిని ఎందుకు ఒకరోజు ముందే కెప్టెన్ చేశారు బిగ్ బాస్? దానికి ఓటింగ్కి సంబంధం ఉందా లేదా? గట్టిగా ఉందని నాకు అనిపిస్తుంది. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. భయ్యా, ఒక సామెత మాత్రం గట్టిగా ప్రూవ్ చేశారు మీరు. ఈ లాస్ట్ 2-3 రోజులు నేను రియలైజ్ అయింది ఇది. ఈ వారం ఎస్పెషల్లీ ఏంటి అంటే అడగైందే అమ్మైనా అన్నం పెట్టదన్న విషయం. జస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను వెళ్ళిపోతే తొక్కలే అనుకుంటున్నాను మీరు. నేను కొంచెం భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టార్గెట్ ఎంత ఉంది? 75K. అట్లీస్ట్ స్టార్టింగ్లో 1 lakh అనుకున్నాను. ఇదంతా చెప్తే అప్పుడు మీరు విని అయ్యో పాప ఈడెవడ కష్టపడుతున్నాడు, సరే ఈడెవడ కరెక్ట్గా అనాలిసిస్ చెప్తున్నాడు, సరే ఈ రివ్యూ బాగుంది, సరే ఈడేదో నవ్వించాడు అని చెప్పి అప్పుడు ఆ పాయింట్ ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పెరిగినాయి, భలే పెరిగినాయి. నేను ఆశ్చర్యపోయా. సో ఈ లెక్కన 75K ఈజీ కొట్టేస్తాం అనిపించింది నాకైతే. బట్ ఎపిసోడ్స్ కూడా సపోర్ట్ చేయలేదు, వేరే విషయం. కానీ బట్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 51% ఎంతో సబ్స్క్రైబ్ చేసుకొని ఆడియన్స్ నుంచి వ్యూవర్షిప్ వస్తుంది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఆ స్క్రీన్ షాట్ మీకు పోస్ట్ చేస్తాను కూడా ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి. దీని తర్వాత మీకు అర్థమైంది ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటుగా మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ చేయండి. ఇంక స్టార్ట్ చేద్దాం. సోషల్ మీడియాలో ఏదైతే ఓటింగ్ ఉందో మనకు కనిపిస్తుందో ఈరోజు సమూలంగా అది చేంజ్ అయిపోతుంది. కానీ అది మనకు రిఫ్లెక్ట్ అవ్వదు, మన కంటికి కనిపించదు. ఎందుకు నిన్న తనుజాని ఫస్ట్ కెప్టెన్ చేశారు, ఒకరోజు ముందు కెప్టెన్ ఎందుకు చేశారంటే బేసికల్గా ఏంటంటే ఈ వారం 2 ఉన్నాయి కెప్టెన్కి. ఒకటి ఇమ్యూనిటీ ఉంది. ప్రెజెంట్ వారం ఎవరైతే నామినేషన్లో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ వారం సేవ్ అయిపోతారు. రెండోది ఏముందంటే వచ్చే వారం కెప్టెన్సీ, వచ్చే వారం కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఒకరోజు ముందేసి ఫ్యాన్స్కి ఇండికేషన్ ఏమి ఇచ్చారంటే తను సేవ్ అయిపోయింది, ఇంకా ఓట్ చేయాల్సిన నెసిటీ లేదు అన్న విధంగా ఇండికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఓటింగ్ అనేది పెట్టారు, వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో దానికోసం ఒకరోజు ముందు అది మనకి ఫినిష్ చేశారు ఆ టాస్క్ అనుకుంటున్నాను. అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు, అదే రీజన్ అని కాదు, అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. సో అంతే, ఇంకంతకుమించి ఆవిడకేదో ఒకరోజు ఎక్కువగా అంటే ఇది కూడా వచ్చినాయి మెసేజ్లు, ముద్దుబిడ్డ అని చెప్పి. నేను పెట్టిన టైట్లే ముద్దుబిడ్డ అని చెప్పి అని అందరూ అనుకునే టైట్లే. కానీ ఇంకేం వస్తుంది చెప్పండి? 8 రోజులు కెప్టెన్ చేస్తే బిగ్ బాస్కి వస్తుందా ఎక్స్ట్రాగా? రాదు కదా. సో ఇంకదన్నీ మనం మాట్లాడుకోవాలని చెప్పి మాట్లాడుకోవటమే. బట్ ఓటింగ్కి రిలేటెడ్గానే కావాలని ముందు రోజు మనం టెలికాస్ట్ చేశారు. ఈరోజు 10:30 తర్వాత ఆవిడ పేరు ఉండదు, ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగానే తీసేస్తారు. ఎందుకంటే ఈ వారం ఇమ్యూనిటీ ఉందని చెప్పారు కాబట్టి. సో నేనేమనబోతున్నానంటే ఈ వారం మన ఊహకు కూడా అందని ఒక ఎవిక్షన్ జరిగింది. ఎందుకంటే ఎవరైతే తనుజ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తే ఏంటంటే నేనేదో కొన్నిసార్లు ఏమవుతుందంటే నేనేదో హింట్లు ఇస్తానంటే అనిపిస్తుంది. సో నేను హింట్లో ఉన్నాను. కానీ తనుజ గారు ఇదైతే బేసిక్గా అందరూ తెలుసు కదా, అందరికి అన్నీ తెలుసు, అయినా సరే నన్ను అలాలని చెప్పి అంటూ ఉంటారు. తనుజ గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఓట్లు ఎవరికి వేస్తారు అన్నది ఇంపార్టెంట్. తనుజ సేవ్ అయిపోయింది అయితే అందరూ తెలుసు కదా, ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సేవ్ అయిపోయింది కాబట్టి ఓట్లు అయితే కదా, వాళ్ళు వేరే వాళ్ళకి వేస్తారు కదా. సో వాళ్ళు వేరే వాళ్ళు గుద్దుతారు. వాళ్ళు ఎవరు గుద్దుతారో మీకు తెలుసు, నాకు తెలుసు, అయినా స్టిల్ నేను చెప్పను, సరేనా? మీ అందరు కొంతమంది కోసం చెప్పను. వాళ్ళు ఎవరికి వాళ్ళు గుద్దుతారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసం వాళ్ళు కూడా గుద్దుతారు, వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు. సో మొత్తం కలిపి కలగపొలగం అయిపోయి మన ఊహకు కూడా అందరి వాళ్ళు ఎలిమినేషన్లోకి వచ్చేయచ్చు. గెస్ చేయలేం. ఇప్పుడు సోషల్ మీడియా ఓటింగ్ చూసుకుంటే ఒక 4 పేర్లు నేను టకటక అని చెప్పచ్చు అనమాట. ఒక్క నిమిషం ఉండండి, ఇది ఓపెన్ చేశాను. ఈ లోపల ఎవడో కాల్ చేశారు టీమ్స్లోంచి, వెళ్ళిపోయింది. సో గౌరవ్ గుప్తా బాటంలో ఉన్నాడు, గౌరవ్ గుప్తా పైన నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ పైన రీతు చౌదరి ఉంది, రీతు చౌదరి పైన దివ్య ఉన్నారు. సో వీళ్ళు నలుగురు నేను సేఫ్గా చెప్పేసి డేంజర్ జోన్ అని చెప్పి. రియల్ టైం ఓటింగ్లో ఎవరుండే అవకాశం ఉందిరా అంటే ఇదే ఆర్డరు. ఇంకొంచెం తేడా ఏంటంటే గౌరవ్, నిఖిల్, దివ్య, రీతు వీళ్ళ నలుగురు ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా 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 ఉన్నారనమాట. సో వీళ్ళ నలుగురు డేంజర్ జోన్ అని నేను చెప్పేయచ్చు. కాకపోతే ఇప్పుడు ఈవిడ ఫ్యాన్స్ లేరు కాబట్టి వీళ్ళు ఎవరికైతే అంటే వీళ్ళు లేరు కాబట్టి ఓటింగ్లో వీళ్ళు ఎవరికి వేస్తారో తెలియదు. తెలిసినప్పుడు ఏమైందంటే మనం ఒక షాకింగ్ ఎవిక్షన్ని చూస్తాం. మనం ఎవరు ఊహకందని కంటెస్టెంట్ మనం ఎప్పుడు ఈ వారంలో అరే వీళ్ళు ఉంటారు డేంజర్ జోన్లో అనుకున్న వాళ్ళు కూడా కిందకి టపక్కని పడిపోతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఫైనల్ డెసిషన్ తనుజ చేతిలోనే ఎందుకు చెప్పానంటే, ఒకటి తనుజ గారి ఫ్యాన్స్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు ఎలిమినేషన్. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎవరిని బాటంలోకి తెచ్చినా కూడా
ఫైనల్ డెసిషన్ తనుజ చేతిలో ఉంటుంది. ఎందుకంటే తనుజ దగ్గర గోల్డెన్ బజర్ పవర్ ఉంది. అది 3 వారాల నుంచి ఆవిడ దగ్గరే ఉంది. ఆవిడ ఒక స్పెసిఫిక్ పర్సన్కి వాడతా అన్నారు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో, కానీ ఆ సిచ్యువేషన్ ప్రాపర్గా ఎండ్ అవ్వలేదు. అదేంటి అంటే కెప్టెన్సీ టాస్క్. తను గివప్ ఇవ్వమన్నారు రీతుని. దాని బదులు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద, శారీస్ ఎక్స్చేంజ్ లాగా అది ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద గోల్డెన్ బజర్ ఇస్తా అన్నారు. దీన్ని యాక్చువల్గా క్రిటిసైజ్ చేయాలి, కానీ క్రిటిసైజ్ చేయాల. నాకు అదే అర్థం కాల, ఎందుకు చేయలేదు ఏంటి అని చెప్పి. సర్లే వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ తర్వాత మాట్లాడదు, లేదంటే ఆమె ఇరుక్కుని దొరుకున్నారు ఏమో. దానికోసం క్లారిటీ అప్పుడే తెచ్చుకుంటే మళ్ళీ మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేమని చెప్పి వదిలేసారేమో. అందుకని ఇప్పుడు ఈ వారం దాన్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. ఈ వారం మరి ఎంత తీసుకొచ్చినా ఏమైందంటే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ముందే చెప్తున్నారు కాబట్టి డెసిషన్ అనేది చాలా క్లియర్ అయిపోతుంది అమ్మాయికి. నేను ఫర్ ఎగ్జాంపుల్ రీతుని దివ్యాని లాస్ట్లో బాటంలో పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దివ్య ఎలిమినేటెడ్ అని చెప్పి తిన్న కనుక సేవ్ చేయమంటే ఆబ్వియస్లీ చేయదు కదా, ఎందుకంటే తనకి సేవ్ అయితే రీతి ఎలిమినేట్ అయిపోద్ది. సో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్దామని చెప్పి వదిలేస్తారు. సో ఇప్పుడు కనుక వీళ్ళు వదిలేసి ఎవరు ఎలిమినేట్ అయ్యారు మీకు చెప్పం, నీ చేతులను పెడతాను అంటే తను లాక్ చేస్తున్నట్టు ఉంటుంది, రూల్స్ ఇష్టం వచ్చినట్టు మార్చినట్టు ఉంటుంది. ఇది ఫస్ట్ వీక్ ఇది ఆలోచించుకొని చేయాల్సిన పని వీళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టి ఎవరిని చేస్తామంటే మ్యాక్సిమం రీతిని సేవ్ చేయొచ్చు తను, ఎందుకంటే రీతికి మాట ఇచ్చాను కాబట్టి సేవ్ చేస్తానని చెప్పి ఆ విధంగా పవర్ మేబీ ఇది మారుస్తారేమో రూల్ అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజన్ ఈ వీక్కి నీకు ఎవరన్నది ముందే చెప్పట్లేదు, వాళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావు చెయ్యి, నువ్వు ఎవరిని సేవ్ చేస్తే ఆ పక్కన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి తనను లాక్ చేయొచ్చు. తనుజాని కంప్లీట్ స్ట్రెస్ పెడతారు, ప్రెజర్ పెడతారు అనుకుంటున్నాను. అలా పెడితేనే గేమ్కి ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదర్వైజ్ ఏముంది, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు చెప్పిన తర్వాత తనకే ఉంది, తన క్లియర్గా ఉంటుంది. అది తీసుకుని స్టోర్ రూమ్లో పెట్టుకుని పవర్ ఉంటుంది. తనెందుకు తన చేతులకు మట్టి అంటుకునేలా చేసుకునిద్ది, సింపుల్ థింగ్ కదా. బట్ ఎనీవే ఫైనల్ డెసిషన్ అయితే మాత్రం తనుజ చేతిలోనే ఉంటుంది, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, బాటమ్ 2లోకి వచ్చిన తర్వాత ఎవరు హౌస్లో ఉండాలి అని చెప్పి. సో ఆ విధంగా ఈ వారం మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది తనుజ కోసం. ఎందుకంటే ఆ టాస్క్ ఆడటం కానీ, కెప్టెన్ అవటం కానీ, ఆ గోల్డెన్ బజర్ పవర్ ఉండటం కానీ, ఓటింగ్లో మాట్లాడుకుని ప్రెస్సారు ఆవిడ టాప్లో ఉండటం కానీ, ఈ విధంగా మొత్తం అంతా ఆవిడ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆవిడ నామినేషన్ నుంచి లేరు కాబట్టి ఆవిడ ఫ్యాన్స్ వినిపిస్తారు, సో ఆవిడ కనిపిస్తారు. ఇదిదా సంగతి. సో షాకింగ్ ఎలిమినేషన్లోకి వాళ్ళు తీసుకొస్తారు. ఆ ఎలిమినేషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఫైనల్గా అన్నది ఈవిడ డిసైడ్ చేస్తారు. దాని తర్వాత దూసుకుపోతున్న డెమోన్ నేను ఎందుకు పెట్టానంటే, నిన్న చాలామందికి ఒక సింపతి, ఒక ఎంపతి కలిగింది డెమోన్ మీద. డెమోన్ని తొక్కేస్తున్నారు అని చెప్పి డెమోన్ని ఆడటానికి తనకి ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. సో దానివల్ల డెమోన్ ఫీల్ అవుతున్నాడని చెప్పి చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే డెమోన్ ఇంకొంచెం ఆడే అవకాశాలు రావాలి అన్న విధంగా ఆలోచన కలిగినప్పుడు కొద్దిగా ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని కొంచెం పెరిగింది, మరీ ఎక్కువ పెరగల. డెమోన్ గట్టిగా ఆడినప్పుడే పెరగలేదు ఓటింగ్. నేను ఎప్పుడైనా సరే ఫ్యాక్ట్స్ నాకు కనిపించిన ఫ్యాక్ట్స్ చెప్తున్నా, ఇదే నిజం కదా, నా పరిధిలో ఉన్న ఫ్యాక్ట్స్. గట్టిగా ఆడినప్పుడు సూపర్గా ఆడాడు డెమోన్ అన్నప్పుడే ఓటింగ్ పుష్ అవ్వాలి. మోకాల మీద కూర్చోబెట్టి గేట్లు తెరిచినప్పుడే సరిగ్గా పుష్ అవ్వాలి. అందరూ డెమోన్ పాపమని అంటారు, అందరు డెమోన్ బాగా ఆడుతానని అంటారు, నేను అంటాను. కానీ అది ఓటింగ్ వరకు కన్వర్ట్ అవ్వట్లా, ఎందుకంటే ఆ టైం దాటిపోయాం మనం. ఇంకొంచెం అద్భుతం చేయాలి డెమోన్, తప్పదు. అది ఎలా చేస్తారో ఏం చేస్తారో తెలియదు. అన్న అద్భుతం ఎలా చేస్తాడన్న ఛాన్స్లు ఇవ్వట్లేదు కదా అంటే, మరీ ఛాన్స్ లేకుండా ఏం లేదు. 2 టాస్క్లు ఆడాడు, అందరూ 2 ఆడారు మ్యాక్సిమం, కెప్టెన్సీ టాస్క్ తీసేస్తే. ఆ 2 టాస్క్లు ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. టాస్క్లు ఆడుతున్నాడు, కాదు కరెక్ట్ అయిన టాస్క్లు, కెప్టెన్సీ దాంట్లోకి వచ్చే టాస్క్లు ఆడలేకపోతాడు. ఒకవేళ ఆడినా కూడా ఏమైతే తెలుసా, చివరికి వచ్చేప్పటికి బిగ్ బాస్ టీమ్ డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెడతారు. ఒకవేళ కెప్టెన్సీ కంటెంట్ అయినా డెమోన్ పొరపాటున ఫిజికల్ టాస్క్లు బెటర్ మ్యాక్సిమం, అంటే నల్లేసి 4 అబ్బాయిలు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉంటే తప్పితే. సో టాస్క్లు ఆడాలంటే 2 టాస్క్లు ఆడినట్టే, 2 టాస్క్లు తను గెలిచినట్టే కదా, వారంలో కనిపించినట్టే కదా. ఇంకా ప్రతిదీ ఆడాలనుకోవడం, దాని తర్వాత ఫీల్ అవటం, ఆయన ఫీల్ అయితే మనం ఫీల్ అవటం వేరే విషయం. ఇంకా ఇంకోటి, డెమోన్ అంటే చులకన భావం ఉంది కొంతమంది ఆడియన్స్కి, కానీ ఎవరికైనా అంటే అలా ఎవ్వరికీ లేదు. మీరు కొత్తగా తీసుకొచ్చేది అంటించడం కానీ ట్యాక్స్ అలా ఎవ్వరికీ లేదు. అందరికీ ఉన్నది ఒకటి ఏంటంటే డెమోన్ పాపం డెమోన్ అని అంటారు, డెమోన్ కష్టపడుతున్నారని అంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఉన్న అది ఏదైతే ట్రాక్ ఉందో అది ఇంపాక్ట్ కలిగించింది, క్రియేట్ చేసింది. నేను రీతు మాట అంటూ ఉంటుంది ఏంటి అంటే, నిన్న ఉదయం ఎక్స్ట్రా కట్స్లో ఉంది ఇది, నేను ఇక్కడ ఉదయం చూసా, ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ షర్ట్ కోసం దేనికోసం ఏడుస్తూ ఉండి తన వల్ల అతనికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. మేబీ ఆయన ఎవరైనా చెఫ్ సంజయ్ గారు చెప్తారు కదా, త్యాగాలు కోరుకోవాలి అది అని చెప్పి, శారీస్ షర్ట్ కోసం శారీస్ వెళ్ళిపోయినాయి సంజనా గారు అని చెప్తారు కదా, దానికోసం ట్రిగ్గర్ ఏడుస్తున్నట్టుంది. నేను స్కిప్ చేసుకుంటూ చూశాను. అయితే
తన వల్ల కప్పుకి డెమోన్ దూరం అవుతున్నాడని, తన వల్ల ఎలిమినేట్ అవబోతున్నాడని తెలుసుకుని ఆ ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన తర్వాత నేను చాలా దూరంగా ఉంటున్నాను డెమోన్కి అని చెప్పింది. అది నిజమే, చాలా దూరంగా ఉంటున్నారు, అంత కనిపించట్లేదు. అలాగే వీళ్ళు మొన్న ఒక వారం స్టార్టింగ్లో ఒక నస ప్రోగ్రామ్ కూడా జరిగింది వాళ్ళిద్దరిది, ఉదయం నుంచి గౌరవాలు కొట్టుకున్నారు ఆల్మోస్ట్. దాన్ని మొత్తం బిగ్ బాస్ కూడా తీసేసాడు ఎపిసోడ్ లేకుండా. సో ఆ విధంగా బిగ్ బాస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. అలాగే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆ ఫస్ట్ వీక్స్లో పడిన ఇంప్రెషనే క్యారీ అయిపోతూ వస్తుంది, అది ప్రాబ్లం. సో డెమోన్ ఇంకా సంథింగ్ ఏదో చెయ్యాలి, అది టాస్కులు కాదు. టాస్కులు అనేవి మనకు రావచ్చు రాకపోవచ్చు, బియాండ్ టాస్క్ ఏదో చేయాలి డెమోన్. అప్పుడే ఆడియన్స్లోకి అది గట్టిగా వెళ్తుంది, బలంగా వెళ్తుంది, రీచ్ అవుతాడు. బట్ ఓటింగ్ అన్నది స్టిల్ చెప్పలేం భయ్యా. అది ఒక డేట్, ఒక టైం దాటిపోయిన తర్వాత కష్టమవుతుంది. ఇప్పుడు ఎందుకు మనం ఇమాన్యుయల్ కోసం అంత గట్టిగా మాట్లాడుకుంటాం? ఎందుకు ప్రస్తుతం గొంతు చించుకుంటాను నామినేషన్ రాలేదని చెప్పి? ఇంకా ఆడియన్స్ ఎవరున్నారు ఖాళీగా? లేరు కదా. అందుకే నేను పోల్ పెట్టా, కళ్యాణ్ని ఇమాన్యుయల్ కలిపి పెట్టా. అందులో ఏమో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఓటు కూడా కళ్యాణ్కి పడుతున్నాయి అంటున్నారు కొంతమంది. అలా ఏమైనా ఉంటుందేమో అని చెప్పి పెడితే 30% ఓకే ఉంది, పడుతున్నాయి, కామన్గా ఉంది. మరి అందులోంచి ఇందులోకి షేర్ అయిపోతే అప్పుడు ఇంకేముంది? చూద్దాం, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తాడు కదా. వచ్చాక మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ తనూజ గారు కూడా రారు నామినేషన్లోకి. తనూజ రాకుండా ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ వస్తే మనకి ఇంకొక క్లారిటీ కూడా వస్తుంది. సో ఎనీవే, డెమోన్ దూసుకుపోతున్నాడంటే అంత దూసుకుపోవట్లేదు, సూపర్ డూపర్గా దానికి ఓటింగ్ ఏం పెరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే సోషల్ మీడియాలో కదా రియల్ టైం ఓటింగ్ కూడా నాకు ఉన్న ఒక అప్డేట్ చెప్తాను. దివ్య నిఖిత, సంజన గల్రాని గారి పైన తినున్న డెమోన్ ఉన్నాడు. కాకపోతే ఏంటి తెలుసా, ఒక ఓటింగ్ చెప్తాను చూడండి. తనుజ గారిది 29%, కళ్యాణ్ది 18%, సుమన్ శెట్టి అన్నది 10%, బర్నీ అన్నది 9%, డెమోన్ 6.69, సంజన గారిది 6, దివ్య నిఖితది 5.85%. ఇప్పుడు డెమోన్, సంజన గారు లేరని మనం ఎలా చెప్తాం డేంజర్ జోన్లో? ఇప్పుడు కింద నిఖిల్కి గౌరవ్ గారికి ఓట్లు పడితే వీళ్ళు కూడా కిందకు వచ్చేయచ్చు కదా. మరి సూపర్ డూపర్ ఓటింగ్ అని చెప్పలేము. సోషల్ మీడియా ఎలా ఉంది, రియల్ టైంలో ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. దివ్య నిఖిత నెక్స్ట్ రీతు కన్నా ఒక 1.5%, 1% ఎక్కువ ఉంది అంతే. కింద కనుక బలంగా ఓట్లు పడితే దిగిపోతారు కూడా. తిన ఓటు బ్యాంక్ పెరగట్లేదు, తగ్గట్లేదు, కన్సిస్టెంట్గా అంతే ఉంది. మిగతా వాళ్ళు చేంజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ సమ్ పారామీటర్స్, సమ్ ఈక్వేషన్స్, నాట్ పారామీటర్స్, సమ్ ఈక్వేషన్స్. తనుజ ఫ్యాన్స్ గుద్దటం, వాళ్ళు గుద్దటం, వీళ్ళు గుద్దటం వల్ల వాళ్ళకి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఎవరైనా డెమోన్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఇంకా కష్టపడాలి, గట్టిగా ఓట్లు వేసుకోండి. నిజంగా ఓట్లు పడిపోతున్నాయి, దూసుకుపోతున్నాడు అన్న దాంట్లో కనుక మీరుంటే కొంచెం భ్రమలో ఉన్నట్టు, బబుల్లో ఉన్నట్టే. నేను ఫ్యాక్ట్స్, నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను, నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ రాత ఇంతేనా అంటే నాకు ఇంతేలాగా ఉంది. ఇప్పుడు డెమోన్ ఎలాంటి స్టోరీయో వీళ్ళది కూడా అలాంటి స్టోరీయే. డెమోన్ ఎట్లయితే ఫస్ట్ 4 వీక్స్ ఒక ఇంప్రెషన్ క్యారీ చేసుకొని దెబ్బేసుకున్నాడో, వీళ్ళకి అసలు ఇంప్రెషన్ ఉండదు కాబట్టి వీళ్ళకి కూడా కైండ్ ఆఫ్ దెబ్బే. వచ్చి ఎంత బలంగా అయినా ఏం చేసినా కూడా ఆడియన్స్కి అంత స్కోప్ ఇట్లా అంటే వచ్చిన 2-3 వారాలు పెద్ద చేయలేదులేండి. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఏం చేయలేదు కదా పెద్దగా ఇంప్రెసివ్గా. ఇప్పుడు ఈ వారం ఆడటమే. అది కూడా నిన్న కెప్టెన్సీ టాస్క్లో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈరోజు నేను నైట్ మాట్లాడతాను, కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది నిఖిల్ ఓడిపోవటం. మాట్లాడదాన్ని నైట్ దాంట్లో మాట్లాడుకుందాం, కెప్టెన్ అవ్వాల్సిన మిస్ అయ్యాడేమో అనిపించింది నైట్. అది ఎపిసోడ్ మొత్తం నీట్గా వేసిన తర్వాత అది చూసి అప్పుడు మాట్లాడదాం. కానీ వీళ్ళిద్దరికి గౌరవ్ అండ్ నిఖిల్కి గౌరవ్ చాలా చోట్ల కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, చిరా పెడుతున్నాడు, నస పెడుతున్నాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ నిఖిల్ ఇలాంటివన్నీ చేయడు, కొంచెం స్టేబుల్గా, హంబుల్గా అలా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. టాస్క్ వచ్చినప్పుడు తను ఆడతాడు. దివ్య మీద టాస్క్ గెలిచాడు, దాని తర్వాత కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు, కెప్టెన్సీలో ఓడిపోయాడు. సో బట్ దానికన్నా ముందు డెమోన్తో కలిపి ఆడిన ఒక టాస్క్ కూడా గెలుస్తాడు. సో మొత్తానికి 2 టాస్క్లు గెలిచాడు. దానివల్ల ఏమైనా గట్టిగా తేడా కొట్టేసిందా నిఖిల్ కంటే? లేదు, ఉండదు, అలాగే ఉన్నారు. సో వేరే ఈక్వేషన్స్ వల్ల ఓట్లు పడితే పడాలి తప్పితే అక్కడ అంతమించి జరిగేది ఏం లేదు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా మనకు ఎలా ఉంటుందంటే, అరే వైల్డ్ కార్డ్స్కి ఈ సీజన్లో వైల్డ్ కార్డ్స్ గెలిచే ఛాన్స్ ఉందిరా అన్నట్టు ఉంటుంది. ఈ సీజన్లో ఉంది అలాగా. తీరా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకన్నా ఉన్నోళ్ళే బెటరు, ఈ ఉన్నోళ్ళ కన్నా వెళ్ళిపోయిన కాంబినేషనే బెటరు అన్న భావనలోకి వచ్చాం. అంటే ఈ స్టార్టింగ్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీ చేస్తారు సారా, అది ఫెయిల్ అయ్యారు వీళ్ళందరూ. బాగా ఫెయిల్ అయ్యారు, దారుణంగా ఫెయిల్ అయ్యారు. సరిగ్గా చూడలేదో సీజన్స్, అర్థం కాలేదో ఏంటో కానీ సో అక్కడి నుంచి వీళ్ళు ఆడియన్స్ ఇంప్రెస్ చేయలేదు కాబట్టి దాని తర్వాత నుంచి ఇంకా 5 వారాలు ఉన్నా కూడా ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోలేకపోయారు. బట్ నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరిలో ఒక పేరు చెప్పాలంటే గౌరవే నిఖిల్ కన్నా ఎడ్జ్లో సేవ్ అవుతాడేమో అనిపిస్తుంది. ఆడియన్స్ ఓటింగ్లో నిఖిల్కి బాగా ఎడ్జ్ ఉన్న గౌరవ్ కన్నా. బట్ ఓవరాల్గా చూసుకుంటే బయట పరిస్థితులు చూసుకుంటే గౌరవ్కి కొంచెం ఎడ్జ్ ఉంటుందేమో, 0.5%, 1% నిఖిల్ కన్నా ఎక్కువలో ఉంటాడేమో అనిపిస్తుంది.
సో ప్రస్తుతాన్ని చూసుకుంటే నిఖిల్ బాటంలో అందరికన్నా లీస్ట్లో ఉండొచ్చు, నిఖిల్ పైన గౌరవ్ ఉండొచ్చు. కానీ ఈరోజు ఏదైతే ఓటింగ్ ఉందో అదే ఈరోజు ఎలిమినేషన్, ఈ వారం ఎలిమినేషన్ డిసైడ్ చేసిద్ది. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరు గుద్దుకుంటారు ఓట్లు అన్న దాని మీద ఈ వారం ఎలిమినేషన్ అన్నది క్లియర్ కట్గా ఉంటుంది. ఎవరంటే వారం ఎలిమినేషన్ అంటే ఈ వారం బాటంలోకి ఎవరు వస్తారన్న దాని మీద. దాని తర్వాత తనుజ మళ్ళీ డిసైడ్ చేయాలి అందులోంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఏంటి అని చెప్పి, అది వీకెండ్ స్టోరీ. సో ఇది మన ఏమంటారు ఓటింగ్ అనాలిసిస్. ఏదైనా జరిగే పరిస్థితిలో ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఎవరు సేఫ్ అయ్యా అంటే ఒక సుమనన్న, నెక్స్ట్ కళ్యాణ్ మాత్రమే సేఫ్. తనుజ గారి ఫ్యాన్స్ బర్నీ గారికి గుద్దితే బర్నీ అన్న సేఫ్ అవుతాడు. బర్నీ గారిది సోషల్ మీడియా కనిపిస్తుంది, రియల్ టైంలో తెలియటంలా ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. ఆయన, సంజన గారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ 1% డిఫరెన్స్లో ఒకే చోట ఉన్నారు. సో అదే చెప్తున్నా, ఇక్కడ కింద జరిగేదాన్ని బట్టి కింద వాళ్ళకి కానీ ఓట్లు పడి అనుకోండి ఎలా ఉంటుందంటే, వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారా వీళ్ళిద్దరు అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, గౌరవ్ నిఖిల్ డేంజర్ జోన్లో ఉన్నారంటే వాళ్ళు గుద్దారు అనుకోండి, వాళ్ళ పైకి వెళ్తే మిగతా వాళ్ళందరూ కింద డమ్ 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 వచ్చేస్తారు. సో పరిస్థితిలో సోనన్న, కళ్యాణ్, తనుజ చెప్తే ఇంకెవ్వరూ సేఫ్లో లేరు. అందుకని ఆయన షాకింగ్ ఎలిమినేషన్ చూస్తాం ఈ వారం అని చెప్పి. సుమనన్నకి ఒక్కడికే స్టేబుల్ ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది, వాళ్ళు సుమనన్నకే వేస్తారు. ఆ పర్సంటేజ్ నట్ట ఆయన క్యారీ చేసుకుంటే వెళ్తాడు ముందుకి. లక్కీ పర్సన్ చెప్పాలంటే. సో ఇది మన ఓటింగ్ అనాలిసిస్. ఇంకా మన ప్రోమో అనాలిసిస్లు చేసుకోవడానికి ఏమీ లేదు, అయిపోయింది. ఇంక ఆట అయిపోయింది. 60 రోజులే అబ్బా ఏదైనా సీజన్. ఫస్ట్ 60 రోజులు మనం ఎంత గుంతించుకున్నా, నైట్లు మాట్లాడుకున్నా, పగలు మాట్లాడుకున్నా, ఇంకంతే. నాకు తెలిసి నిన్న ఎపిసోడ్ రివ్యూ 20 నిమిషాల్లో చేసేది ఒక రికార్డ్ అయితే నాది. ఈరోజు 15 నిమిషాలు అయిపోయిద్దేమో, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ 2-3 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇది ఇంకో రికార్డ్ అవ్వచ్చు. సరే, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే, ఓటింగ్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది నా ఇంటర్వ్యూ తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగింది ఏంటంటే, నాకు ఒక కిడ్ ఉన్నాడు అని చెప్తే, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ టైంలో పుట్టాడని చెప్పినాడు, తన ఫోటో పేరు ఏం అడుగుతా అంటే ఏదో మంచి టైం చూసుకొని నేనే చెప్తానని చెప్పా. ఈరోజు చిల్డ్రన్స్ డే, మర్చిపోయా విష్ చేయడం. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్స్ డే సందర్భంగా మా వాడి ఫోటో పోస్ట్ చేశారన్నమాట. షై ఫీలింగ్ వస్తుంది. సో పోస్ట్ చేశా. అనుకోలేదు నేను ఎప్పుడు చేస్తానని చెప్పి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను న్యూట్రల్గా కనిపించవచ్చు, వినిపించవచ్చు. థ్యాంక్స్ టు యూ ఆల్ ఓన్లీ, నాకు కాదు, మీరు న్యూట్రల్ పర్స్పెక్టివ్లో చూస్తారని అనిపిస్తుంది నాకు గట్టిగా. సో మీరు అందరూ అలా ఉండటం వల్ల నేను కనిపిస్తున్నానేమో అనిపిస్తుంది. మేబీ ఇది వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఎలా అనిపిస్తాను మేబీ నేను రాంగ్గా ఉండొచ్చు, మీరు చూసే విధానం మారిపోయి ఉండొచ్చు, మీ ఫేవరెట్స్ ఏదైనా సరే చెప్పలేము. బిగ్ బాస్ అనేది ఒపీనియన్స్ బేస్డ్ షో కాబట్టి ఏదైనా జరగచ్చు. ఆ టైంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది తెలియదు. అందుకని మా ఫ్యామిలీని ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడాలని అనుకోను నేను. బట్ సంభవం ఈరోజు ఎందుకో ట్రిగ్గర్ అయిపోయింది, చేసేసా. మామిడి ఫోటో పోస్ట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడండి, అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నా. అంతే. ఇంకా మళ్ళీ నైట్ ఇంక సాయంత్రం నాగార్జున గారు ఏం అడగాలి ఈ వారం చివరిలో, అదేదో టెంపుల్, ఏం టెంపుల్, కేరళలోని టెంపుల్లో గది ఇంకా తెరుచుకున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఎలా ఉందో అలాగా ఆ ఆరో బాక్స్ మొదటేసింది ఎవరో చెప్పండి అయ్యా అన్న క్యూరియాసిటీనే ఉంది. సో మళ్ళీ ఈవినింగ్ నాగార్జున గారి అడగాల్సిన క్వశ్చన్ వీడియోతో కలుసుకుందాం. అదర్వైజ్ నైట్ ఎపిసోడ్ రివ్యూనే. ఎంజాయ్ ద చిల్డ్రన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.